ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. చట్టసభలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు తప్పు చేసినా సరిదిద్దడానికి న్యాయ వ్యవస్థ, ఎక్కడ లోపాలు జరిగినా ఎత్తి చూపేది మీడియా అని, ఆ స్వేచ్ఛ మీడియాకు ఉందని అన్నారు. అలాంటి మీడియాకు సంకెళ్లు వేసి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీడియాపై ప్రభుత్వం 2430 జీవో తీసుకురావడం, కేసులు పెడతామని బెదిరించడం, దాడులు చేయడం చాలా దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, మూడోది ఎవరు తప్పు చేసినా ఎక్కడికక్కడ కరెక్ట్ చేయడానికి న్యాయ వ్యవస్థ, నాలుగోది ఎక్కడ లోపాలు జరిగినా ఎత్తి చూపే స్వేచ్ఛ మీడియాకు ఉంది, మీడియా వ్యవస్థ. అలాంటి మీడియాకు సంకెళ్ళేసి ఈరోజు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మీడియా పైన 2430 జీవో తీసుకురావడం, కేసులు పెడతామని బెదిరించడం, దాడులు చేయడం చాలా దుర్మార్గం, నీచం. అదే సమయంలో ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ అసెంబ్లీకి రానియకుండా వాళ్ళని ప్రొహిబిట్ చేయడం, అదే మరి కేబుల్ టీవీల్లో ఇష్టానుసారంగా చేసి ట్రాయ్ రెగ్యులేషన్ ఉన్నా కావాలని బెదిరించి వాళ్ళ ఛానల్స్ని తీసేయమని చెప్పి బెదిరించడం, కడాన ఫైబర్ గ్రిడ్కి ఫైన్ వేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా ప్రవర్తించడం, ఇవన్నీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇది కాకుండా ఒక ముస్లిం జర్నలిస్ట్ని కోటమిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే బెదిరించాడంటే నాపైనే పోస్టింగ్లు పెడతావా అంటూ బెదిరిస్తూ నీ తోలు తీస్తా, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఒరే చెప్పరా, నీవేమైనా పెద్ద తోపువా, అంతా రికార్డ్ చేసుకో, నా మీదే పోస్టింగ్లు పెడతావా, నిన్నెవడు కాపాడతాడో గుర్తుపెట్టుకో, రోడ్డుపై నరికేస్తా, రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టుకో, చంపేస్తాను, నిన్నెవరు కాపాడతారో చూస్తా, నీ ఇంటికే వస్తా, దమ్ముంటే టైం చెప్పు. ఎంత దుర్మార్గం అంటే ఇది. దీనిపైన ఎందుకు కేసు పెట్టలేదు? అదే మాదిరిగా జమీన్ రైతు పైన దాడి, నాగార్జున ఏదైతే చీరాల్లో ఒక విలేకరి పైన దాడి, ఇంకొక పక్కన ఒక విలేకరి ఈస్ట్ గోదావరి జిల్లా కాతా సత్యనారాయణ హత్య, ఆ హత్య పైన లోకల్ ఎమ్మెల్యే రాజా పైన కేసులు, ఇవన్నీ పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మారాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, లేకపోతే దీనిపైన రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలగం, అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ నేను హరించాను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనప్పటికీ సరే, అదే ప్రజాస్వామ్యం. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థని ఎవరూ నాశనం చేయలేరు. ప్రజాస్వామ్యం ఎంతోమంది త్యాగాలు చేసి సాధించిన హక్కు. ఆ ప్రజాస్వామ్యాన్ని హరించే వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో గడిచిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తూ ఇమ్మీడియట్గా 2430 జీవోను రద్దు చేయాలి. అదే సమయంలో 3 టీవీలు బ్యాన్ చేశారు, వాళ్ళని అలో చేయాలి. ఎవరైతే దాడులు చేశారో వీళ్ళందరిపైన కేసులు పెట్టి వీళ్ళందరినీ గట్టిగా పనిష్ చేయాలి.